జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు తన్మయత్వంతో సుబ్రహ్మణ్య స్వామిని చూసినప్పుడు అప్రయత్నంగా ఆయన నోటి నుంచి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వచ్చింది. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని అణువణువున వర్ణించారు. శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించారు. అందుకే ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని అర్థం తెలుసుకుంటూ ఎవరైతే పఠిస్తారో వాళ్ళు సంపూర్ణంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఎలా ప్రార్థిస్తున్నారంటే, లసత్ స్వర్ణగేహే నృణాం కామదేహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం అంటూ కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, లసత్ స్వర్ణగేహే నృణాం కామదేహే సుమస్తోమ సంచన్న మాణిక్య మంచే అంటే అర్థం ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి నువ్వు నా మనస్సులో దర్శించినప్పుడు ఒక ప్రకాశవంతమైనటువంటి బంగారపు రంగున్న గదిలో ఉన్నావు. ఆ ప్రకాశవంతమైనటువంటి బంగారపు గదిలో ఒక బంగారపు రంగులో ఉన్నటువంటి మంచం ఉంది. ఆ మంచం మీద ఎర్రటి కెంపులు మాణిక్యాలు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ఎర్రటి కెంపులు మాణిక్యాల చుట్టూ సువాసనలు వెదజల్లే తీపి వాసనలు వచ్చే రకరకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. సముద్య సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. ఆ ప్రకాశవంతమైన బంగారపు గదిలో ప్రకాశవంతమైనటువంటి బంగారపు మంచం మీద ఎర్రటి కెంపుల మధ్యలో సువాసనలు కలిగిన పుష్పాల మధ్యలో 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తూ ఉంటే ఎంతటి తేజస్సు వస్తుందో అలాంటి తేజస్సుతో నువ్వు నా మనస్సులో దర్శనమిస్తున్నావు స్వామి అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తున్నారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని శంకరాచార్యుల వారు ఎలా కీర్తిస్తున్నారంటే, రణద్ధం సంఖ్యే మంజూలేటత్యంత శోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనః షట్పదో మే భవక్లేశ తప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే అంటూ కీర్తిస్తున్నారు. దీనిలో ఉన్న అద్భుతమైన భావాన్ని అంతరార్థాన్ని పరిశీలిస్తే, రణద్ధం సంఖ్యే మంజూలేటత్యంత శోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే అంటే అర్థం ఏంటంటే, మనోహారి లావణ్య పీయూషపూర్ణే తేనెటీగలు తామర పువ్వు చుట్టూ అనునిత్యము నిరంతరము తిరుగుతూ ఉంటాయి. ఆ తామర పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలటానికి తేనెటీగలు తామర పువ్వు చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఏ విధంగా అయితే తేనెటీగలు తామర పువ్వు చుట్టూ అనునిత్యము తిరుగుతూ ఉంటాయో, అదేవిధంగా నీ భక్తులందరూ తేనెటీగల్లాంటి వాళ్ళందరూ కూడా తామర పువ్వుల్లాంటి నీ పాదపద్మాల చుట్టూ తిరుగుతూ ఉంటారు అని శంకరాచార్యుల వారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తున్నారు. అలా నీ భక్తులందరూ నీ పాదపద్మాలనే తామర పువ్వుల చుట్టూ తిరుగుతున్నప్పుడు, అంటే ఆ పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు, రణద్ధం సంఖ్యే మంజూలేటత్యంత శోణే నీ పాదపద్మాలకున్నటువంటి ఆ మువ్వల శబ్దాన్ని వింటున్నారు. నీ పాద పద్మాలకు అలంకరించినటువంటి పూసలు ఉంగరాలు వాటిని దర్శనం చేసుకుంటూ కొత్త శక్తిని పొందుతున్నారు. మనః షట్పదో మే భవక్లేశ తప్త అలా నీ పాదపద్మాలను చూసి ఆ పాదపద్మాలకు ఉన్నటువంటి మువ్వల శబ్దం వింటూ ఆ పాదాలకు ఉన్నటువంటి పూసలు ఉంగరాలు చూస్తూ మనస్సులో ఉన్నటువంటి క్లేశములు బాధలన్నీ తొలగింపజేసుకుంటున్నారు అనే అర్థంలో మనః షట్పదో మే భవక్లేశ తప్త భవసాగరంలో ఉన్న బాధల నుంచి బయటపడుతున్నారు స్వామి. సదా మోదతాం స్కందతే పాదపద్మే అలా ఎల్లప్పుడూ భక్తులకి సంతోషాన్ని కలిగింపజేసే నీ పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అంటే సుబ్రహ్మణ్య స్వామి
పాద పద్మాలను ఆశ్రయించినట్లయితే దానివల్ల భవసాగరంలో ఉన్నటువంటి క్లేశములు, బాధలు అన్నీ తొలగింపజేసుకోవచ్చని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. భావం తెలుసుకుంటూ భుజంగ స్తోత్రం పఠిస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గరుడ పురాణం ధర్మకాండంలో చెప్పబడిన షోడశ దానాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఔషధీ దేవతలు ధన్వంతుని మోహించారు. దీనిలోని బట్టి తత్వం చూడాలి. ఉపాధి కాదు అక్కడ, ఉపాధి ప్రధానం కాదు, భగవత్ కామన ప్రధానం. ఇక్కడ భగవత్ కామన కలిగిన జీవులు వారు, భగవత్ అనుభూతిని ఆశించే జీవులు. ఔషధులు అంటే ఔషధులు కూడా మామూలు మనం అనుకునే చెట్టు చేమ జడం అనుకోవడానికి లేదండి. వాటికి దేవతలు ఉన్నారు. ఔషధులను అధిష్ఠించి దేవతలు ఉంటారు. అందుకే ఆ దేవతలను ప్రసన్నం చేసుకుని ఔషధులను తీసుకునే పద్ధతులు ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్నాయి. అందుకే ఔషధ్యో దుఃఖమాపన్న నిష్కళా భారతే భవన్. వాళ్ళందరూ కూడాను కళ కలిగిన ఔషధులు కూడా ధన్వంతరి మీద మోహంతో ఆయన అంతర్హితులవగానే బాధపడ్డాయి ఇవన్నీ కూడా. అప్పుడు సిద్ధ్యర్థం తాస్తపస్తేపు స్త్రియో భూత్వా మనోహరా. ఆ ఔషధులన్నీ కూడా స్త్రీమూర్తులు ధరించి తపస్సు చేసే పరమాత్మ కోసం. అప్పుడు పరమాత్మ ఇంకా కొంతకాలం మీరు ఆగాలి, ద్వాపర యుగ అంతంలో మీరు గోపికలుగా అవుతారు. ఈ గోపికలు ఎవరయ్యారంటే బృందావనే ద్వాపరాంతే లతాభూత్వా మనోహరా. వీళ్ళందరూ బృందావనంలో ద్వాపరాంతంలో లతలుగా ద్రుమములుగా ఏర్పడ్డాయండి. ఇక్కడ అంటే అవి గోపికలే. అంటే కృష్ణుడు రాసలీల చేసేటప్పుడు ఆ లతలు, ఔషధులు, ఆ వృక్షములు కూడా వచ్చి పాల్గొంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అవి కూడా గోపకాంత లతాగోపికలు అనొచ్చు ఇక్కడ. అందుకే లతాగోప్యో భవిష్యంతి బృందారణ్యే పితామహ. అలాగే నేను జాలంధర్యశ్చ యాన్యార్యో ఒక సమయంలో బృందాదేవిని వరించిన ఒక కథ ఉంది పెద్దది, జలంధర సంహారం. ఆ కథలో జలంధరుని యొక్క భార్యలు నాపై మోహించి నేను కావాలన్నప్పుడు వాళ్ళని ఈ విధంగానే అనుగ్రహించాను. వారు ద్వాపర యుగాంతంలో ఇలా వచ్చారు. అలా ఎన్ని అవతారాలు ఇక్కడ చెప్తున్నాడు. సముద్ర కన్యా, నేను మత్స్యావతారం ధరించినప్పుడు సముద్రములో ఉన్న కన్యలు వచ్చి నన్ను వరించారు. అప్పుడు వారిని ద్వాపర యుగాంతంలో రెండన్నాను. అంటే అన్ని అవతారాలు వచ్చి కృష్ణుడి వైపు కృష్ణావతారం వరకు నెట్టాడండి మహానుభావుడు. ఎందుకంటే ఇన్ని అవతారాలు కలిసిన అవతారం కనుక ప్రతి అవతారం వాళ్ళని ఇక్కడికి పంపాడు. అది రహస్యం. అలాగే ఆసీద్ రాజా పృథు చక్రవర్తిగా స్వామి అవతరించినప్పుడు బర్హిష్మతి పట్టణంలో ఆయన పాలన చేస్తున్నప్పుడు తద్రాజ్యవాసినులైనటువంటి వారు స్వామిని వరించినప్పుడు వారిని కూడా ఈ విధంగా అనుగ్రహించాడు. ఇలా అనుగ్రహించితే అదేవిధంగా కామసేన మోహనార్థం దివ్యా అప్సరసో వరాహ నారాయణస్య సహస. నరనారాయణ అవతారం ఎత్తినప్పుడు నరనారాయణ మహాతపస్సులు ఆ సమయంలో అప్సరసలు ఆయన మోహింపజేయడానికి వచ్చారు. ఈ కథ కూడా మనకు భాగవతంలో ఉన్నది. వస్తే ఒక చిన్న నవ్వు నవ్వి, పెద్ద అందగతులు అనుకుంటున్నారు మీరు, మీ అందం చూసి నేను మోహితున్నవుతాను అనుకుంటున్నారా అని చెప్పి ఊరువుని ఇలా అన్నాడు ఆయన. ఊరు అంటే తొడ. తన తొడని ఇలా అనుకోగానే ఒక అద్భుతమైన అప్సరస పుట్టింది. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. చూసేవా ఎంత సౌందర్యము, మీ అందరి సౌందర్యం కలిపినా ఈమె కాలి కొనగోటి ముందుకు సరిపోదు. ఇంత సౌందర్యం నాలో ఉన్నప్పుడు మీరు ఏ సౌందర్యంతో నన్ను మోహింపజేస్తారన్నాడు. ఇప్పుడు సిగ్గుతో తలవంచుకున్నారు. అంటే అర్థం కోట్ల కొలది దేవలోక సౌందర్యంలో కూడా ఆత్మ అనబడేటటువంటి సౌందర్యం ముందు దిగదుడిపే. అది దీని యొక్క రహస్యం. అది చూపించాడు. చూపించి తల వంచేశారు. తల వంచి ఆ ఊర్వశి మాట అటం చెయ్య, నీ నారాయణతత్వం తెలిసిన తర్వాత మాకింక స్వర్గానికి వెళ్ళాలని లేదు, నువ్వే మాకు సర్వస్వం అన్నట్టు అప్సరసలు. ఓహో అలాగన్నారా, కానీ తపో అవతారం ఈ సమయంలో కుదరదు. మీరందరూ ద్వాపర యుగాంతంలో నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు మీరు గోపికలు వస్తారని అప్సరసను పంపించారు ఇక్కడికి. ఇలాగా భర్తృకామాశ్చత ఆహ సిద్ధో నారాయణో ముని మనోరథో వో భవిత వ్రజే గోప్యో భవిష్యథ. ఇలా స్త్రియ సుతలవాసిన్యో వామనం వీక్ష. వామనావతారం ధరించినప్పుడు సుతలవాసినులు. సుతలవాసినులు ఎందుకన్నాడంటే సుతలంలో బలిచక్రవర్తిని పెట్టి అక్కడ కాపలా ఉంటానని చెప్పాడు కదా. మళ్ళీ ఆ అవతారాన్ని చెప్పాలా అండి? భాగవతంలో చెప్పారు, గుర్తు చేస్తున్నాడు ఇవన్నీ కూడా. వామనావతారం ధరించినప్పుడు చివరికి ఎక్కడ స్థిరపడ్డాడంటే సుతలంలో బలిచక్రవర్తి కాపలాదారుగా ఉన్నాడు. అక్కడ సుతల వాసులైన వాళ్ళందరూ ఈయన కోసం తప్పించిపోయారు.
అప్పుడు వారందరినీ అనుగ్రహించి బృందావనంలో మీరు వస్తారని చెప్పాడు. అలాగే నాగేంద్ర కన్యాయ శేషం భేజుర్భక్త్యా వరిచ్ఛయ సంకర్షణాయ రాసార్థం భవిష్యంతి వ్రజేచతా. సంకర్షణుడైన శేషుడు, ఆయన సర్పరాజు కదా, ఆయన యందు మోహితులైన నాగేంద్ర కన్యలు రాసాభిలాష చేస్తే బృందావనంలో అనుగ్రహిస్తానన్నాడు. ఇక్కడ చూసినప్పుడు బలరాముడి రాసలీలలు కూడా మనకు కనిపిస్తాయి. పోతన గారు రాశారు దాన్ని, ఇక్కడ లభిస్తాయి. అంటే కృష్ణ రాసలీల బలరామ రాసలీల రెండు చెప్పారంటే ఇది వినడానికి బాగోలేదు అంటే ఇది అర్థమైతే అది అర్థం. ఆయన ఆదిశేషుడు సంకర్షణుడు, వీళ్ళు నాగకన్యలు, ఆయన ఎందుకు మోహితులయ్యారు. వాళ్ళు అప్పుడు వచ్చారంటే బలరామ రూపుడైన విష్ణువుతో రాసలీల వాళ్ళు చేశారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇలాంటివి అర్థం, ఈ కీలకాలు తెలియకపోతే అక్కడ విషయం కూడా అర్థం కాదు. కానీ కృష్ణ రాసలీలలో పాల్గొన్నవారు వేరు, బలరామ రాసలీలలో పాల్గొన్నవారు కేవల నాగకన్యలు వారు. అయితే అది ఇందులో చెప్పడానికి కారణం అంటే బలరాముడు కూడా స్వామి యొక్క కళావతారం కనుక. ఇది రహస్యం. కశ్యపో వసుదేవశ్చ దేవకీ చాదితి పర అయిపోయింది. ఇంతవరకు గోపికా యోధ వర్ణన పూర్తయిందండి. ఇంత విస్తారంగా కొంత చెప్పుకున్నాం మనం ఇక్కడ. దీన్ని బట్టి గోపికా యూధం ఎన్నెన్ని అవతారాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళందరూ మామూలు వాళ్ళు కారు, ఒకటి అర్థమైపోయింది ఇక్కడ. సామాన్యులు కారు, దివ్యములు అదివ్యములు మొదలైన విభాగములుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు మహాతపస్సులు, మహాయోగులు, పరమాత్మ కావాలని అన్ని విడిచిపెట్టి గడ్డి పరకల లౌకిక విషయాలు విడిచిపెట్టి పరమాత్మ కోసం తపించిపోయినటువంటి మహాత్ములు. అందుకే గోపికలను చూడగానే కృష్ణ పరమాత్మ స్వాగతం ఓ మహాభాగా అంటాడు. ఎందుకంటే వాళ్ళు పూర్వం ఎవరో ఆయనకు తెలుసు. వాళ్ళు ఈ జన్మలోకి వచ్చేసాక పరమాత్మని పట్టించుకున్నారు. వాళ్ళు పూర్వం ఎవరు ఇప్పుడు ఎవరు రెండూ మర్చిపోయారు. వాళ్ళు పరమాత్మ గుర్తుపెట్టుకున్నాడు. జీవుణ్ణి గుర్తుపెట్టుకునేది ఈశ్వరుడే తెలుసుకోండి. ఇక్కడ వీడేమిటి, వీడి తపస్సు ఏమిటో వాళ్ళకి తెలుసు. అందుకే స్వాగతం ఓ మహాభాగా అన్నారు. ఎందుకు మహాభాగా అయ్యారు ఇప్పుడు తెలిసింది కదా. అటువంటి గోపికా యూథమునకు నమస్కారం అండి, గోపీజన వల్లభనుకు నమస్కారము. ఇంత విశేషమైన ప్రణాళిక కృష్ణావతారం కంటే ముందే చెప్తున్నాడు బ్రహ్మదేవుడికి ఇదంతా అంటూ. ఇప్పుడు అయింది కదా. వసుదేవుడు కశ్యపో వసుదేవశ్చ దేవకీ చాదితిప్పర శూర ప్రాణో ధ్రువసోపి దేవకో అవతరిష్యతి. అలాగే ప్రాణుడు అనే వసువు సూరసేనుడు అవుతాడు, ధ్రువుడు అనే వసువు దేవకుడు అవుతాడు. ఆ దేవకుడు కూతురే దేవకి. ఇవి సూరసేనుడు కొడుకు వసుదేవుడు. ఇవి చెప్తున్న అంశం. ఈ విధంగా వస్తారు. ఎవరెవరు ఇంకా చాలా చాలా వివరించారు ఇక్కడ. క్షీరాబ్ధి సంతను చక్రవర్తిగా వస్తాడు. ఇవి విషయములు ఒక్కొక్కరిని ఇలా వర్ణిస్తూ పాండు పూషా సతాం శ్రేష్టో ధర్మో రాజా యుధిష్ఠిర, ఇలా ఒక్కొక్కరు పాండవుల వంశం కూడా వాళ్ళు ఎలా వస్తారు ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు విష్ణుమూర్తి అవతార స్వరూపమైనటువంటి నారసింహుని యొక్క దివ్యవంతమైనటువంటి చరిత్రను మనసు నిండా తలుచుకొని భక్తితో దేనినైనా సాధించవచ్చు. ఏ వ్యక్తి అయితే నిత్యం భక్తితత్వంతో నారాయణ మంత్రాన్ని గనక జపిస్తారో వారికి సాక్షాత్తు నృసింహస్వామి దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఏ తీరునైనా అంటూ రాక్షస వంశంలో జన్మించినటువంటి ప్రహ్లాద చరిత్రను ఈ రోజున గనక మనసు నిండా గనక తలుచుకున్నట్లయితే ఆ స్వామివారి యొక్క లీలా వినోద తత్వాన్ని మనసులో తలుచుకొని మా అందరికీ రక్షణ నారసింహ నువ్వే స్వామి అంటూ శరణు శరణు అని చెప్పేసి నారసింహస్వామి వారిని మనసు నిండా గనక తలుచుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఈ రోజున పఠించినట్లయితే నారసింహుడు భయకంపితమైన జీవితాన్ని తొలగించి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు.
అంతేకాకుండా కుటుంబంలోని కలహాల్ని తొలగించి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అందరూ సుసంపన్నంగా జీవించడానికి ఆస్కారాన్ని కూడా ఇస్తాడు. ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రుల సేవను చేస్తూ నారసింహస్వామికి సంబంధించినటువంటి వివిధ రకాలైన స్తోత్రాలను పఠిస్తారో ఆ తల్లిదండ్రులకు మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని స్వామివారు అనుగ్రహిస్తాడు. ఎందుచేతనంటే ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు సాక్షాత్తు శ్రీహరి చేతనే మోక్షాన్ని పొందాడు అంటే దీని వెనకాల తగిన పరమార్థం అద్వితీయము, అమోఘము కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువున్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21. తిథి సప్తమి రాత్రి 1:54 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి 7:04 వరకు, వర్జన్ రాత్రి 1:21 నుంచి 3:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:11 వరకు, మరల రాత్రి 11:13 నుంచి 12:02 వరకు, అమృతకాలం ఉదయం 7:26 నుంచి 9:13 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ప్రదోషం మంగళవారం. అష్టకాశ్రార్థములలో మొదటి రోజు పితృదేవతారాధన చేసే రోజు. ఈ విధంగా పితృదేవతారాధన చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇక మంగళవారం ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో కందులతో శివుణ్ణి పూజించడం ద్వారా, వాటిని తర్వాత నానబెట్టి ఆవులకు పెట్టడం ద్వారా కుజ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అలాగనే మంగళవారం కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం అనేటువంటివి పారాయణ చేసుకోవడం ద్వారాను, శ్రీ గణేశారణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారాను అప్పులు తొందరగా తీరుతాయి. విశేషించి ఏ కొంచెమైనా అప్పు మంగళవారం నాడు తీరుస్తుంటే తొందరగా అప్పులు తీరుతాయి. ఇది మరో విశేషం. అలాగనే అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు, ముఖ్యంగా క్యాన్సర్ మొదలైనటువంటి వాటితో బాధపడుతున్నటువంటి వారు వైద్యం చేయించుకోవడంతో పాటుగా వైద్యము మనకు పూర్తి సహకారాన్ని అందించడం కోసం వ్రణమోచక అంగారక స్తోత్రం అనేటువంటిది ఉంది. ఆ వ్రణమోచక అంగారక స్తోత్రంలో అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణమాసు విమోచయ అనేటువంటి మంత్రంతో ఆయన్ని పూజించడం, తర్పణాలు ఇవ్వడం మొదలైన చర్యల ద్వారా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగనే వ్యక్తికి బుద్ధి కుశలత లోపించిన, ఉత్సాహం తక్కువైన, విజయశక్తి తక్కువగా ఉన్న, విజయాలు సిద్ధించడం కోసం, కార్యాలు సిద్ధింపజేసుకోవడం కోసం హనుమంతుడిని పూజించడం చాలా మంచిది. హనుమంతునికి ఆకు పూజ చేయడం కానీ, సింధూరు పూజ చేయడం కానీ చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సుందరకాండ పారాయణ చేయడం, అలాగనే అప్పాలు నివేదన చేయడం, స్వామివారికి ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా
విజయాన్ని ఇచ్చేటందుకు బాగా పనిచేస్తాయి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పూజ విజయాలను అందజేస్తుంటుందన్నమాట. అలాగనే మనకు మంగళవారాన్ని వినియోగించుకోవడంలో ఆంజనేయ స్వామికి చేసే ప్రదక్షిణాలు ఆరోగ్యాన్ని బాగా పెంపొందింపజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనిషి విలువ అతని మాటల నిలకడను బట్టి తెలుస్తుంది. ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నాలు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు, ఒకటి రాయి వేసుకున్నాడు, ఒకటి చిక్కం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ పెట్టుకుని ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటుంటే అందులో ఓ బూరుందనుకోండి, పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికి పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని నోట్లో పెట్టేసుకుని నోరు మూసేసుకున్నాడు. అవన్నీ ఉచ్చిష్టాలు, ఎంగిళ్ళు. ఆయన వీళ్ళందరి మధ్యలో నించున్నాడు. ఎలా నించున్నాడు? నించోవడం కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరీయాన్ని తీసి నడుము గట్టిగా కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు. ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి ఆయన కొమ్మబూరా పట్టుకుని ఊతుంటాడు. అది ఊస్తే ఆవులు ఎక్కడెక్కడున్నవి తిరిగి వస్తుంటాయి. వాటికి ఆయనకి అదో అలవాటు. ఆ కొమ్మబూర, ఆవుల్ని తోలే కర్ర, ఈ రెండింటినీ ఎడం సంకలో పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తాడు అనుకోండి కింద పడిపోతాయి. అని నీ చెయ్యిలాగే పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేశాడు? కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ముద్దొకటి పెట్టుకున్నాడు. ఎక్కడ? ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని చెలరేగి కొసరి తెచ్చిన మూరగాయలు వేళ్ల సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు వెరసి చల్ది కుడిచి ఆ ఎడంచేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడి చేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు. ఎందుకని ఇలా పెట్టుకున్నాడు? ఎడంచె ఇలా పెట్టుకున్నాడు. చెయ్యి ఎత్తకూడదు, పడిపోతాయి. పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్క నంచుకుంటాడు. ఎలా? నించుని. ఏవివన్నీ? చద్దన్నము, ఊరగాయ ముక్కలు. ఎవరు తింటున్నది? నా చెయ్యి ఎందుకు ఇలా నచ్చు? యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద. ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలుళ్ళ వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నిరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు. మాట్లాడుతూ తింటూ యాగభోక్త వాడు వీడు తింటూ కృష్ణ కృష్ణ మా ఇంట్లో నువ్వు పిండావకాయ ఎంత బాగుందో ముక్క తిననిస్తే ఆ ముక్క తీసుకుని తింటూ కబుర్లాడుతూ వెనక్కి తిరిగి వీడితో మాట్లాడుతూ వాడితో మాట్లాడుతూ ఎడం చేతిలో ముద్ద కుడి చేతితో తింటూ ఊరగాయలు చప్పరిస్తున్నాడు. ఇది చూశారు పైనున్న దేవతలు, అప్సరసలు. ఊరే 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 ఏం ఆశ్చర్యం రా! యాగభోక్త కంటికి కనపడడు. అగ్నిహోత్రంలో నమో నారాయణాయ స్వాహ అంటే అగ్ని హవ్యవాహనుడు ఈ పట్టుకెడితే తింటాడు. అటువంటి వాడు సద్యన్నం గోపాల బాలుర మధ్యలో నిలబడి తింటున్నాడు. ఏం అదృష్టం రా! రాశీభూతమైన పరబ్రహ్మం ఆడుకుంటోంది గోపాల బాలులతో. ఇది దివ్యమైన సందర్భం, చూసి తీరాలని చెప్పి వాళ్ళందరూ ఆకాశంలో నిలబడి తప్పెట్లు తాళాలు మోగిస్తూ నృత్యం చేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు. ఆయన ఉలిక్కి పట్టాడు. ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటికి వచ్చాడు. ఏ అల్లరేమిటి? నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు. చూడు గోపాల బాలుడుగా పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనెరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ తపములనైన
ఇట్టిట్టిదనరాని అర్ధ అవయవముల యందు అందముందే. చూడవయా, అసలు పుట్టుక లేనివాడు గోపాలబాలుర మధ్యలో పుట్టాడు. కర్మ లేనివాడికి జాతకర్మ జరిగింది. అమ్మ లేనివాడు యశోద పాలు తాగుతున్నాడు. అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడవుతున్నాడు. అదిగో గోపాలబాలుతో ఆడుకుంటున్నాడు. తపస్సులు చేసిన చోట పండని వాడు ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు. వాళ్ళ మధ్య చద్దన్నం తింటున్నాడు. ఆనందం కాదు, నువ్వు చూసి సంతోషించాడు. బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు వాళ్ళు. ఆయన పరబ్రహ్మమేమిట్రా, ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు, పిల్లలతో కలిసి తింటున్నాడు, ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆకాశ మార్గంలో సంచరించే ఈ గంగను దేవలోకంలో అలక అని పిలుస్తారు. పితృలోకాల్లో ప్రవహించేటువంటి ఈ గంగను వైతరణి అని పిలుస్తారు. అక్కడ ఉండే పాపాత్ములు ఈ నదిని దాటలేరు. ఎంతో కష్టం. ఈ లోకంలో దీని పేరు గంగ. ఇది ఎంతో పవిత్రమైనది, పుణ్యమైనది. నాకు ఈ విషయాలన్నీ వేదవ్యాస మహర్షుల వారు చెప్పారు. ఈ దేవనది శుభాలను ప్రసాదిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వర్గాన్ని లయింపజేస్తుంది. అంటే అటువంటి ఈ నది వద్దకు వచ్చిన వారిని అడ్డుకోకూడదు నువ్వు. ఇది ధర్మం కాదు. గంగనెవరూ ఆపలేరు. గంగా నదిలోకి ప్రవేశిస్తున్న వారిని ఆపరాదు. గంగా నదికి స్నానానికి వెళుతాను అనేవాళ్ళని ఆపకూడదట. నేను వస్తానని చెప్పాలా కానీ, లేక వెళ్ళు అని చెప్పాలి కానీ, ఇప్పుడొద్దు వెళ్ళొద్దు రేపు వెళ్ళు అనకూడదట. పాపం వస్తుంది. వాళ్ళు చేసిన పాపం అంతా వస్తుంది. చూసారా ఎంత చిన్న చిన్న విచారాలు ఉన్నాయి మనకు. ఈ పవిత్రమైన గంగాజలాన్ని మేము తాకకుండా ఎలా ఉంటామో, వాళ్ళు తాకాల్సిందే. త్రాగకుండా ఎలా ఉంటామో, పూజించకుండా ఎలా ఉంటామో, పూజించి తీరుతాం అన్నాడు. ఆ మాటలు వినటంతోనే అంగారపర్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ధనస్సును ఎక్కుపెట్టాడు. బాణాలను అర్జునుడిపై విడిచేపెట్టేశాడు. అడగనే లేదు, వేసేశాడు. అప్పుడు అర్జునుడు తన చేతిలో ఉన్నటువంటి కొరివిని, అంటే ఆ కొరడాన్ని త్రిప్పుతూ వాడి బాణాలను క్రిందికి పడగొట్టేశాడు. పడగొట్టడమే కాక ఆ కాగడాన్ని, ఆ కాగడా అంటే కొరివిలాగా ఉంటుందన్నమాట, కట్టె పైకి పెట్టుకొని అది వెలుతురు ఇస్తూ ఉంటుంది. దాన్ని కాగడా అని అంటారు. కాగడా తిప్పుతూ వాడి బాణాలను కింద పడగొట్టేశాడు. ఆ కాగడాలు ఆ బాణాలను కూడా కాల్చి కింద పడింది. మరికొన్నింటిని డాలుతో అడ్డగించి క్రిందకు పడేగొట్టేశాడు. డాలుతో అడ్డగించాడు. ఆవేశంతో ఊగిపోతున్నటువంటి ఆ అంగాపర్ణుడితో అర్జునుడు ఇలా అన్నాడు, ఓ గంధర్వరాజా, మాకు కూడా అస్త్రవిద్య వచ్చునయ్యా, మేము అస్త్రాలు వేస్తాము. ఏదో అనుకున్నావు బ్రాహ్మణుల్లాగా ఉన్నామని. మాపై నీ మాయలు పనిచేయవయ్యా. మాకు కొంచెం నేర్చుకున్నామయ్యా, మేము చిన్నప్పుడు నేర్చుకున్నామయ్యా, మేము కొంచెం తెలుసయ్యా. అక్కడ కొంచెం జోక్ చేశాడు అర్జునుడు. కొంచెం తెలుసయ్యా అన్నాడు. మహావీరుడు ఒక్కడే జగత్తులో, అటువంటి వాడు ఈ మాట అంటున్నాడంటే యోచన చేయండి. కొంచెం తెలుసయ్యా అంట. ఒకవేళ నీ మాయ ప్రయోగిస్తే అది నురుగులాగా వెంటనే కరిగిపోతుంది, చూసుకో. మానవుల కన్నా గంధర్వులు శక్తిమంతులు అని నాకు బాగా తెలుసు. అందుచేత నేను నీపై మామూలు బాణాలు వేయను, అస్త్రాలు వేస్తాను. దివ్యాస్త్రాలతోనే నీతో యుద్ధం చేస్తాను, సరేనా? ఇదిగో ఆగ్నేయాస్త్రం. దీనిని ఇంద్రుడికి గురువైనటువంటి బృహస్పతుల వారు భరద్వాజమునికి ఇచ్చారు. ఆయన అగ్నివేష్టుడికి ఇచ్చారు. ఆయన మా గురువైన ద్రోణాచార్యుల వారికి ఇచ్చారు. ఆ మహాత్ముడు దీనిని నాకు ప్రసాదించాడు. దీనిని ఇప్పుడు నీపై ప్రయోగిస్తున్నాను అని అర్జునుడు
ఆ అంగారపర్ణుడిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది బగబగా మండిపోతూ వేగంగా దూసుకొని పోయి గంధర్వుడి రథాన్ని కాల్చేసింది. అంగారపర్ణుడు రథం లేనివాడైపోయాడు. అస్త్రశక్తి వల్ల తూలి క్రింద పడిపోయాడు. ఆ శక్తి వల్ల అప్పుడు హఠాత్తుగా అర్జునుడు ముందుకు దూకి ఆ గంధర్వుడు జుట్టు పట్టేసుకున్నాడు. ఈడ్చుకుంటూ సోదరుల వద్దకు తీసుకొని వచ్చాడు. ఆగ్నేయాస్త్ర దెబ్బతో చైతన్యహీనుడైపోయాడు. అప్పుడే వెంటనే అతడి భార్య అయినటువంటి కుంభీనసి ముందుకొచ్చింది. చాలామంది ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు. భర్తను రక్షించుకోవాలని చేతులు జోడించి ధర్మరాజును శరణు వేడుతూ ఇలా ప్రార్థించింది. ఓ మహానుభావ, నన్ను కాపాడండి, నా భర్తను విడిచిపెట్టండి. నా పేరు కుంభీనసి, చెప్పావు కదా, కుంభీనసి. నేను ఇతడి భార్యను, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని వేడుకుంది. అప్పుడు ధర్మరాజు అర్జునుడితో, యుద్ధే జితం యశోహీనం శ్రీనాథ మపరాక్రమం కో నిహన్యాతు రిపుం తాత ముంచేమం రిపుసూదన. నాయన, శత్రు సంహారక అర్జున, ఇతడు యుద్ధంలో ఓడిపోయాడయ్యా. కీర్తిని కూడా కోల్పోయాడు, పరాక్రమాన్ని పోగొట్టుకున్నాడు, రథాన్ని పోయింది. ఇప్పుడు ఇతడికి తన భార్యే దిక్కొయింది. భార్య లేకపోతే వాడు కూడా పోయేవాడు. ఇలా ఉన్న శత్రువును చంపకూడదయ్యా, విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ గంధర్వ, బాధపడకు, ఇదిగో ఈయన ధర్మరాజు నీకు అభయం ఇచ్చాడు, అందుచేత భయపడుకున్నాడు. గంధర్వుడు, అయ్యా, నేను ఓడిపోయాను కనుక నా పేరు మార్చుకుంటున్నాను. ఇక నుంచి నా పేరు అంగారపర్ణుడు కాదు. జనాలలో నా బలాన్ని ఎప్పుడు నేను పొగుడుకోను. నేను పొగుడుకున్న దానికే ఇంత పని అయింది నాకు. నా గురించి కూడా నేను చెప్పుకోను. నేను ఈ రోజు అర్జునుడితో మైత్రిని పొందాను. ఇది నాకు లాభం, నాకు కీర్తి కనుక ఇందుకు కృతజ్ఞతగా అర్జునుడికి గంధర్వ మాయను ఇవ్వాలనుకుంటున్నాను. అది ఇవ్వటానికి ఇంత పని ఎంత అయింది. నా రథం విచిత్రమైంది, శ్రేష్టమైంది. ఇది దివ్యాస్త్రానికి కాలిపోయింది. చిత్రరథుణ్ణి అయినటువంటి నేను ఇప్పుడు దగ్ధరథుణ్ణి అయిపోయాను. కాలిపోయిన రథం కలవాడిని అయ్యాను, దగ్ధరథుణ్ణి అయ్యాను. గతంలో నేను నా తపశ్శక్తితో చాక్షుషీ విద్యను పొందాను. ఇప్పుడు ఆ విద్యను నాకు ప్రాణదానం చేసినటువంటి ఈ మహాత్ముడికి ఇస్తున్నాను. ఇతడు శత్రువును పరాక్రమము లేనివాడిగా, బలహీనుడిగా చేశాడు. శత్రువు శరణు కోరిన వెంటనే ప్రాణదానం కూడా చేశాడు. అటువంటి ఈ అర్జునుడు అన్ని శుభాలు పొందటానికి అర్హుడయ్యాడయ్యాడ, యోగ్యుడు. ఈ చాక్షుషీ విద్యను పూర్వము మనువు సోముడికి ఇచ్చాడు. సోముడు విశ్వావసుకి ఇచ్చాడు. విశ్వావసు నాకిచ్చాడు. ఇది గురువు దానం చేసిన విద్య. ఇది దుర్జనుడికి చేరితే నశిస్తుంది. ఇలా ఈ విద్య గురు పరంపరంగా లభించింది. దీని ప్రభావాన్ని కూడా చెబుతున్నాను విను. ఈ విద్యతో ముల్లోకాల్లోనటువంటి వస్తువుల్లో దేనినైనా సరే ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో చూడవచ్చు. ఏదైనా ఒక వస్తువుని నాకు ఈ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనపడుతుంది. అటువంటి విద్య. ఈ విద్య పొందాలంటే 6 మాసాలు ఒంటికాలిపై నిలిచి తపస్సు చేయాలి. అలా తపస్సు చేసిన వాడికే ఈ విద్య లభిస్తుంది. ఓ అర్జున, విధి విధాన ప్రకారంగా ఈ తపస్సు చెయ్యకపోయినా నేను నీకు ఈ విద్యను ప్రసాదిస్తున్నాను. ఈ విద్యా కారణంగానే మేము మానవుల కన్నా గొప్పవారం అయ్యాం. దేవతల్లో సమానమైన ప్రభావం కలిగి ఉన్నాం. మేము దేవతలతో సమానంగా శక్తిని ప్రదర్శిస్తున్నాం మేమంతా. అర్జున, నీకు నీ సోదరులకు ఒక్కొక్కరికి 100 చొప్పున గంధర్వజాతి గుర్రాలను కానుగ్గా ఇస్తున్నాను. 100 వాటిని దేవతలు, గంధర్వులు వాహనాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు వస్తాయి. అవి మహావేగం కలవి, దివ్యవర్ణం కలవి.
అవి అవసరాన్ని బట్టి బక్కచిక్కిపోతాయి, బలిష్టాలైపోతాయి, ఉన్నట్టుండి బక్కచిక్కిగా కనపడతాయి. అవసరాన్ని బట్టి మాయ ప్రదర్శిస్తాయి. అవి ఎదురు జీవికి అయినటువంటి శత్రువుని మన్ను తినిపిస్తాయి. అవి అటువంటి గుర్రాలు ఇస్తున్నాం. పూర్వం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించేటువంటి సమయంలో వృత్రుడి తలపై పడేటట్లుగా వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు వజ్రాయుధం వృత్రుడి తలకు తగిలి 10 పెద్ద ముక్కలైపోయింది, 100 చిన్న ముక్కలే అయిపోయింది కూడా. అప్పటి నుంచి ఆ వజ్రాయుధపు ముక్కలను దేవతలమైన మేము ఉపాసిస్తున్నాం. లోకంలో ఉన్నతమైనటువంటి కీర్తి, ధనం మొదలైనవన్నీ ఆ వజ్రాయుధ స్వరూపాలే అయి ఉన్నాయి. వజ్రపాణిర్ బ్రాహ్మణ స్యాత్ క్షత్రం వజ్రరథం స్మృతం వైశ్యావై దానవజ్రాశ్చ కర్మ వజ్రాయ వీయసః. బ్రాహ్మణుడికి కుడిచేయి వజ్రం వంటిది, క్షత్రియుడికి రథం వజ్రం వంటిది, వైశ్యుడు చేసినటువంటి దానం వజ్రంతో సమానమైనది, శూద్రుడికి పనియే వజ్రం వంటిది. క్షత్రియుడికి వజ్రం రథం కాబట్టి, ఆ రథానికి అంగాలు అశ్వాలు కాబట్టి వాటిని చంపకూడదు. గంధర్వ దేశానికి చెందినటువంటి అశ్వం రథాంగాలైనటువంటి అశ్వాలకు జన్మ ఇచ్చింది. అందుచేత అశ్వజాతిలో అవి శూరుల క్రింద లెక్క. నేను కానుగ్గా ఇస్తున్నటువంటి ఈ గంధర్వ జాతి గుర్రాలు రంగు మార్చుకుంటాయి, వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ ఉంటాయి, తలుచుకోగానే చెంతకు చేరుతాయి, మీ కోరికలు తీరుస్తాయి అన్నాడు. అవంతా ముందుకు ఉపయోగపడుతున్నాయి అర్జునుడికి. అర్జునుడు, ఓ గంధర్వరాజా, నువ్వు ఇష్టపడి ఇవ్వాలనుకుంటున్నావా, లేదా ప్రాణాలను రక్షించుకోవాలని ఇవ్వాలనుకుంటున్నావా? ఏమైనా కానీ నాకు విద్య, ధనం, శస్త్రాలను ఇవ్వాలనుకుంటున్నావు. శస్త్రాలు, ఆ శస్త్రాలన్నీ కూడా నాకు ఇవ్వాలనుకుంటున్నావు. అది నాకిష్టం లేదు అన్నాడు. అప్పుడు గంధర్వుడు, ఇదేంటి ఇట్లనేశాడు? అప్పుడు గంధర్వుడు అంటున్నాడు, సంయోగో వై ప్రీతికరః మహత్సు ప్రతిదృశ్యతే. ఓ అర్జున, మహాత్ములతో సమాగమం ప్రీతిని వృద్ధి చేస్తుంది. నువ్వు నాకు జీవితాన్ని ప్రసాదించావు, అందుకు నేను ఆనందించి నీకు ఈ విద్యను కానుగ్గా ఇస్తున్నాను. దీనికి బదులుగా నేను నీ నుండి ఆగ్నేయాస్త్రాన్ని గ్రహిస్తాను. ఇది మన స్నేహాన్ని శాశ్వతంగా నిలుపుతుంది, మన బంధం దృఢంగా నిలిచిపోతుంది అన్నాడు. అర్జునుడు, ఓ గంధర్వరాజా, సంతోషం, నీ మాటను అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పినట్లే జరుగుతుంది. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను, నీ నుంచి నేను చాక్షుషీ విద్యను పొందుతాను. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక్క విషయం చెప్పు, మీరంటే మానవులు ఎందుకు భయపడతారు? మేము వేదవేత్తలం, శత్రువులను సంహరిస్తాం, ధీరులం, వీరులం, శూరులం అయినా రాత్రిపూట ప్రయాణించే సమయంలో గంధర్వుడివైన నువ్వు మాపై ఎలా దాడి చేయగలవు? ఇది నీకేలా సాధ్యమైంది? ఇలా దాడి చేయటానికి కారణమేమిటి అని అడిగాడు. ఇప్పుడు గంధర్వుడు, అనగ్నయో నాహుతయః నచ విప్ర పురస్కృతాః యూయం తతో దర్శితాహస్త మయా వై పాండునందనాః మయా వై పాండునందనాః. ఓ పాండుకుమారులారా, మీరు త్రేతాగ్నులను పూజించటం లేదు, ప్రతిరోజు అగ్నికి ఆహుతులను ఇవ్వటం లేదు, కనీసం పురోహితుడైనా మీ ముందు లేడు. ఈ కారణాల చేత నేను మీపై ఆక్రమణం చేయాల్సి వచ్చింది.
అక్రమంగా అనుకుంటున్నారు మీరు, ఆక్రమణం చేయాల్సి వచ్చింది. చేయగలిగాను కూడా. నాకు లేకపోతే నేను చేయలేను. మీరు ఆ కర్మను ఒకటి వదిలేశారు. మిమ్మల్ని ఎదిరించగలిగాను. మీ తేజస్సు, మీ వంశ ప్రతిష్ట తెలిసి కూడా నేను జంకలేదు. నాకు తెలుసు. ఈ కారణాల చేతనే నేను మీపై ఆక్రమణ చేశాను, కావలసిగా చేశాను. 3 లోకాల్లోనూ మీ గురించి తెలియని వారు ఎవరున్నారు? అందరూ తెలుసు, అందరికీ తెలుసు. లేరు ఎవరు కూడా. తెలియని వారు లేరు. ఇక నాకు తెలియకుంటుందా? మీరు గుణ సంపదతో విశాలమైన కీర్తిని పొంది ఉన్నారు. అదిగాక నా గంధర్వుడికి నాకు తెలీదా? మిమ్మల్ని చూస్తానే నేను కనిపెట్టేశాను. కురువంశ యశస్సును యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులే గానం చేస్తూ ఉంటారు. మీ పూర్వీకుల గుణగానాలను నారదుడు మొదలైనటువంటి దేవమునులు గానం చేస్తుంటే నేను విన్నాను. నాకు తెలుసు. ఈ భూమిలో నేను స్వయంగా సంచరిస్తూ మీ కులప్రతిష్ఠ యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. మీ గురువైనటువంటి ద్రోణుడు నాకు బాగా తెలుసు. యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, పాండురాజు నాకు బాగా తెలుసు. ఈ 6 మీ వంశాన్ని వృద్ధి చేస్తున్నారు. మీ అందరూ దేవతా స్వరూపులు. మీకు తెలుసా? శస్త్రధారుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి పరిశుద్ధంగా ఉన్నాయి. ఇలా అంతా తెలిసి కూడా నేను మీపై దాడి చేశాను. నాకు తెలుసు. తన బాహుబలాన్ని నమ్ముకున్నటువంటి ఏ మగవాడు కూడా స్త్రీల సమక్షంలో అవమానించబడటాన్ని సహించలేడు, తట్టుకోలేడు. స్త్రీలతో కలిసి ఉన్న నేను అలాగే తట్టుకోలేకపోయాను. క్షణం కోపం వచ్చింది నాకు, అంతే. నా స్త్రీలతో కలిసి నేను విహరించేటప్పుడు మీరు వచ్చారని కొంచెం కోపం వచ్చింది నాకు, అంతే. లేకపోతే మీ సంగతి నాకు తెలీదా? అసలు రహస్యం ఏమిటంటే, మా బలం రాత్రి సమయాల్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కారణం చేత, స్త్రీలతో కలిసి ఉండటం చేత నాలో క్రోధావేశం కలిగింది. యుద్ధంలో నువ్వు నన్ను జయించటానికి కూడా ఒక కారణం ఉంది. ఆ సంగతి నీకు చెబుతున్నాను విను. బ్రహ్మచర్యం శ్రేష్టమైన ధర్మం, అన్నిటికన్నా పెద్ద ధర్మం. అది నువ్వు పాటిస్తున్నావు. అది నీ యందు స్థిరంగా ఉంది. ఈ కారణం వల్లనే నువ్వు నన్ను ఓడించగలిగావు. కామాసక్తుడు అయిన మరొక క్షత్రియుడు ఎవడైనా సరే రాత్రి సమయంలో నాతో యుద్ధం చేస్తే అతడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. నేను అతడి ప్రాణం తీసేవాడిని. ఇప్పుడు కొన్ని ఉపాయాలు చెబుతున్నాను విను. కామాసక్తి గల క్షత్రియుడు బ్రాహ్మణుణ్ణి ముందు పెట్టుకొని యుద్ధం చేస్తే ఏ ప్రమాదము ఉండదు. అతడిని ఎవరు ఏమీ చేయలేరు. అతడు రాక్షసులను జయిస్తాడు. అది ఆ పురోహితుడి వల్ల అతడికి సంక్రమించే శక్తి అని తెలుసుకో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.